నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివని అర్థం. ఈ మాటను మనం వింటే యేసుక్రీస్తు గారి చేతిని తండ్రి విడిచిపెట్టినట్టు కనిపిస్తుందండి. అలా అని దేవుడు ఏమైనా కక్షతోటో కోపంతోటో యేసుక్రీస్తు గారి చెయ్యిని దేవుడు విడిచిపెట్టలేదండి. అది విడిచిపెట్టడానికి ఒక పర్పస్ ఉందండి. అది ఏంటంటే ఒక్కోసారి ఆయన్ని ఎందుకు విడిచిపెట్టాడు అంటే అలాంటి ఆయన చెయ్యి విడిచిపెట్టాడంటే ఆయన ఎలా బ్రతికారో అది మనకు తెలిసండి. ఆయన చూసి మనం చాలా నేర్చుకోవాలి. అది చాలా మనకి మాదిరిగా ఆయన బ్రతికారు. ఆయన అడుగు జాడల్లో నడుచుకొని వెళ్తే మనకు పరలోకం కూడా వస్తుందండి. అలాంటి ఆయన చెయ్యి వదిలినప్పుడు ఆయన ఒకటే అడిగారండి, నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావని అడిగితే ఆయన భూమి మీద ఎలా బ్రతికారో ఒకసారి చూసుకుంటే ఆయన ఏ పాపం చేయలేదండి. చాలా నీతిమంతుడిగా బ్రతికాడు. ఆయనకి చాలా అవకాశాలు వచ్చాయండి. చాలా అవకాశాలు వచ్చే ఉంటాయండి పాపం చేయడానికి. అయినా ఆయన ఏ పాపం చేయకుండా బ్రతికిన అలాంటి ఆయననే దేవుడు చెయ్యి వదిలాడండి. అలాంటప్పుడు మన చెయ్యి కూడా ఒక్కొక్కసారి వదులుతాడండి. అది ఎలా అంటే ఆయన చెయ్యి వదలడం ఏంటి, మనకి ఎన్నో కష్టాలు వస్తుంటాయి, శ్రమలు వస్తుంటాయండి. మనం ఎంత ప్రార్థనాపరమైన ఉన్నా మన చెయ్యి ఆయన కొన్నిసార్లు వదులుతారండి. మనం క్రైస్తవులకి కొన్నిసార్లు కష్టాలు వస్తూ ఉంటాయండి. ఆ కష్టాల్లోనే మనం ఎంతో నేర్చుకుంటామండి. అది ఏంటి అంటే ఒక విధేయత, భక్తి, భయం అన్నీ నేర్చుకుంటుంటామండి. చూడండి, ఎప్పుడైనా మనకి డబ్బులు, సుఖం అన్నీ ఉంటాయి, ఎప్పుడైనా మనం దేవుడిని తెలుసుకోమండి. మనకి ఏదైనా బాధ వస్తేనే మనకి దేవుడు అనే గుర్తు వస్తుంటుందండి. అలానే ఏదైనా మనకి అనుకునే పని జరిగితే ఒక బాధ వచ్చిన చర్చ వచ్చి మోకాలేసి దేవా నాకు చేసినందుకు, ఈ పని చేసినందుకు పనిని కోరుకుంటూ ఉంటాం. అది ఒక మనం దేవుడికి ఇచ్చుకునే ఇదే అండి. అలాగే ఒకసారి గ్రంథం 53 చూసుకోండి. యెషయా గ్రంథం 53:10. అతని నలగొట్టుటకు యెహోవాకి ఇష్టమైన ఆపండి అంటే అతను నలగొట్టుటకు యెహోవాకి ఇష్టమైన. చూడండి, ఎవరైనా పిల్లల్ని నలగొట్టుకోవడం ఒకసారి అంటే మన నూతన్ని చాలా బాధేస్తుంటుందండి. నేను చూస్తూ ఉంటాను. ఫుల్గా కొట్టేసినా మళ్ళీ ఆడికి నైట్కి ఏదోటి అరేంజ్ చేసేసి వాడి ఎంత ఇష్టమో చూపించుకుంటుంది. అలాగే మన దేవుడు మనల్ని నలగొట్టినా మనం అంటే ఎంత ఇష్టమో మన చెయ్యి వదిలినా దూరంగా వెళ్ళిపోడండి. మనం జస్ట్ చెయ్యి వదులుతాడు కానీ పక్కనే ఉంటాడండి. అలాగే పక్కనే ఉన్నారు సమయం ఎందుకంటే అది వదిలేయాలి. కొంచెం ఆయన ఆయన ఎన్నో దెబ్బలతో ఉన్నారు. ఆ టైంలో చెయ్యి వదలకపోతే ఆయనకు మరణం రాదు. అమ్మలో ఉంటే అలా పక్కనే ఉంటాడు. ఆ కుమారుడు యెహోవా గర్జిస్తూ వేస్తుంటాడు. చిన్నపిల్లలు కొంతమంది అయితే మన పిల్లలు పొద్దు పెట్టి ఒక్కొక్కరు ఇస్తారు. అలాగే ఏంటంటే ప్రేమిస్తుంటాడు. చూడండి, యోగి దేవుడు శిక్షించి ఆయన ఇస్తూ అలానే అలా నేర్చుకున్నప్పుడు కానీ మనకి వెనక నేర్పిస్తూ ఉంటాయండి. నేర్పిస్తున్నప్పుడు కానీ అవుతుంది మనకి తగిలి కానీ ఏది ఉంటుందండి. యేసు శరీరధారి ఉన్నప్పుడు 7 చదువు శరీరధారి అయిన దినములలో రక్షింపగలవారు యాచనలు సమర్థలు కలిగి ఉన్నందున ఆయన ఇక్కడ చూసారండి. ఆయన శరీరధారి ఉన్నప్పుడు ఆయన కన్నీరు శ్రమలు పడుతున్న వ్యక్తులతో దేవుడిని ఇంకా ముందుకి వెళ్తూ ఉన్నారు. అలానే మనం సాధించిన మనం వదిలేస్తారనేసి బాధపడ మనం భయపడుతూ చేసుకుంటూ కొన్ని మాటలు ముగించుకుంటున్నాం.